హాయ్ హాయ్ ఏంటి స్పెషల్ ఇవాళ పూలపాద్యమి అందులో శుక్రవారం ముందు అమ్మవారిని చూసేద్దాం తర్వాత మాట్లాడుకుందాం ఈ రోజు శుక్రవారం పూలపాద్యమి కదా పూలపాద్యమి పూజ అయితే మాత్రం మార్నింగ్ 4:30కే నేను దీపాలు అయితే వదిలేశానండి తులసమ్మ కాడ సంపూర్ణ తాంబూలం పెట్టుకొని పూజ అయితే బాగా చేసుకున్నాను తర్వాత ఇంకా అమ్మవారికి అన్ని రెడీ చేసుకొని నా దుర్గమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి భలే ఉంది కదా ముద్దు నా దుర్గమ్మ అయితే కలవపుల్లో బుజ్జిగా ఉన్నారు కదా నాకైతే భలే నచ్చిందమ్మ ఈరోజు అయ్యవారిని ఇప్పుడు ఇటువైపు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అయ్యవారికి ఎడమవైపు అమ్మవారు ఉండాలి కదా అలా అని చెప్పేసి అయ్యవారిని అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసి ఇక్కడైతే పెట్టుకున్నాను అయ్యవారు కూడా చాలా బాగున్నారు నామాలు అయితే వాళ్ళు చాలా బాగా వచ్చాయి నా గణపయ్య యాజ్ యూజువల్ ఎప్పుడు లాగానే నా లక్ష్మమ్మకి 108 రెడ్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను ఇంకా 7 శనివారాల వ్రతం రేపు 2వ వారం అనమాట రేపటికి అన్ని సిద్ధం చేసుకోవాలి ఈ రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీ పూలపాద్యం పూజ అండ్ నా పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యింది పిల్లలు కూడా ఇవాళ అసలు 4 or 5 o'clock లేచిపోయింది పాప అయితే చక్కగా స్కూల్కి అయితే కూడా టైం కన్నా ముందే వెళ్ళిపోయారనమాట చాలా బాగా అయిపోయింది టైం ఒక రోజు ముందు లేస్తే పళ్ళన్నీ కూడా చాలా స్పీడ్గా అయిపోతాయి ఇంకా నైవేద్యంకి అయితే ఫ్రూట్స్ కొబ్బరికాయ అరటిపళ్ళు ఎప్పుడు లాగే పెట్టుకున్నాను నైవేద్యం అయితే సేమియా చేసి పెట్టేశాను అనమాట సింపుల్ గా ఈ రోజు పూజ అయితే మాత్రం ఇలా అయింది నా దుర్గమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల